హాయ్ అండి, వెల్కమ్ టు మధు వ్లాగ్స్. ఈరోజు నేను టమాటో ఎండునెత్తలు కర్రీ చేశాను. ఎండునెత్తలని సాల్ట్ వేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎండునెత్తల్లో కర్రీలోకి అయితే మనకి చింతపండు కావాలి కాబట్టి ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు బాగా వాష్ చేసి దాన్ని నానబెట్టి ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కడిగి పెట్టి శుభ్రం చేసుకుని ఉంచుకున్న నెత్తలను వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసి ఉంచుకోవాలి. వీటిని నేను సైడ్కి తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశాక వీటిని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. సాల్ట్ పసుపు యాడ్ చేశాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో యాడ్ చేసుకున్నాను. టమాటో వేసాక ఒకసారి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని దీనిపైన ప్లేట్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ప్లేట్ మూత పెట్టడం వల్ల ప్లేట్ నుంచి ఆవిరి వచ్చి ఆవిరికైతే బాగా మగ్గుతాయి. చూడండి, టమాటో బాగా మగ్గిపోయింది. ఇందులో కొంచెం రుచికి తగ్గ కారం యాడ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లోనే సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం కారం వేసాం కదా, కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం అయితే తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మనం మరిగించుకోవాలండి. ఈ చింతపండు రసం యాడ్ చేసాకైతే పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, చింతపండు పులుసు అయితే ఇలా కుక్ అవుతుంది. ఇలా బాగా కుక్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న నెత్తలని యాడ్ చేసుకోవాలి. నెత్తళ్ళు యాడ్ చేసిన తర్వాత అంతా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన ప్లేట్ మూత పెట్టి ఒక 3 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకైతే టమాటో ఎండు నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయి ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉందండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్ ఉంటానండి. ప్లీజ్ మీకు నా రెసిపీస్ నచ్చితే నా ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.